మంచిర్యాల కార్పొరేషన్లోని 11వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధమల్ల హరికృష్ణ ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ ప్రచారంలో గతంలో ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం సమస్యలు తన దృష్టికి వస్తున్నాయి, వారు రేపు గెలవగానే ఏం చేయబోతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ 11 డివిజన్లో ఎలాంటి సమస్యలు ప్రజల నుంచి వస్తున్నాయి, రేపు మీరు గెలవగానే ఏం చేయబోతున్నారు? ముందుగా 11 డివిజను అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులందరూ కూడా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక పాదావందనలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే 11 డివిజన్ నుంచి మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారి నాయకత్వంలో నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈ 11 డివిజన్ అభ్యర్థిగా నిలబెట్టినందుకు నేను హృదయపూర్వక పాదావందనలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈ 11 డివిజన్లో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నదమ్ములందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అన్న తప్పనిసరిగా నువ్వే గెలుస్తావని ఆడబిడ్డలు ఆశ్రయిస్తూ ఉన్నారు. అన్నదమ్ములు కూడా నాకు ఆశ్రయిస్తూ, వాళ్ళు చిన్నవారైనా ఆశ్రయిస్తూ, పెద్ద మనుషులైతే ఆశ్రయించి నువ్వు గెలుస్తున్నావు బిడ్డ అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదమే నాకు ఇలా 100% బలాన్ని చేకూర్చింది. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ సాయకుంట ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ కమ్యూనిటీ సోదరులందరూ, అన్న మనకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని ప్రాంత వాసులందరూ కోరడం, అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఇంటి నెంబర్ లేవని వాళ్ళందరూ ఇంటి నెంబర్లు కావాలని కోరడం, మా మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని పేర్లు ఎక్కించాలని వాళ్ళు ఆ విషయాలను నాకు విన్నవించడం జరిగింది. వాళ్ళన్నిటి కూడా తప్పనిసరిగా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సురేఖమ్మ దృష్టి తీసుకెళ్ళి అవి పరిష్కారం దిశగా నేను ముందుకు సాగుతాను. అదేవిధంగా 11 డివిజన్లో ముఖ్యంగా ఇవాళ ఏదో వినూతన కాలనీ ఉందో వాళ్ళకి అక్కడ మౌలిక వసతులు కావాలని, రోడ్స్, డ్రైనేజీలు, అక్కడ ఒక బ్రిడ్జ్ కావాలని, అదేవిధంగా శ్రీపాద కాలనీలో కూడా మైసమ్మ గుడి నుంచి వాళ్ళ రోడ్డు కావాలని, అదేవిధంగా సత్యనారాయణ కాలనీలో కూడా అక్కడ కూడా ఎస్సీ సోదరులు ఉన్నారు, అక్కడ ఇళ్ళ పట్టాలు కావాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. హరహర కాలనీలో కూడా డెవలప్మెంట్స్ కోసం అక్కడ అడిగారు. అదేవిధంగా ఇలా శ్రీశ్రీనగర్ తోలాలో కూడా ఆ ఎస్సీ సోదరున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు కమిటీ హాల్ కావాలని అక్కడ వాళ్ళు అందరు కోవడం జరిగింది. దాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా మౌలిక వసతులు అంటే రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇవాళ కాకతీయ కాలనీ అనుకోండి, గణేష్ నగర్ అనుకోండి, ఇవాళ బుర్రల వాడ అనుకోండి, అదేవిధంగా ఇవాళ గోదరవాడ అనుకోండి, సంతోష్ నగర్ అనుకోండి, తిరుమల కాలనీ అనుకోండి, అదేవిధంగా ఇవాళ కలిగిరి కాలనీ ప్రాంతంలో కూడా కొన్ని ఇంకా మౌలిక వసతులు వాళ్ళకు డ్రైనేజ్ రోడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇవాళ కైలగిరి కాలనీకి వచ్చినప్పుడు మాకు ఏదైతే పోచమ్మ చెరువు నుండి భారీ ఎత్తున వర్షం రావడం వలన అప్పుడప్పుడు ఆ కాలనీలు మునిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా వాళ్ళది అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్స్ ఏదైతే డ్రైన్ ఉందో దాన్ని కొంచెం ఎత్తు పెంచాలని గౌరవ ఎన్నికల సభలో పెద్దలు, మా ప్రియతమ నాయకులు కొక్కిరాల ప్రేమ్సాగర్ సురేఖమ్మ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ఆ సమస్యను కూడా స్వాస్థంగా పరిశీలన కోసం ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో దాన్ని చేసేందుకు కూడా ముందున్నామని సందర్భంగా నేను తెలియడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో చాలా కాలంలోగా మీరు ఇక్కడ సుపరిచితులు, కానీ హరికృష్ణకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? నాకు ఎందుకు ఓటేయాలంటే ముఖ్యంగా గతంలో 1995లో ఇది 10వ వార్డుగా ఉండే, నేను రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇది 13వ వార్డుగా ఉండే, మొన్న నేను ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు అది నాడు 5వ వార్డుగా ఉండే. కాబట్టి 1995 సంవత్సరంలో నేను ఎన్నికల్లో వచ్చినప్పుడు అప్పుడు సాయికుంట అనుకోండి, తోలావు, శ్రీశ్రీనగర్ ప్రాంతం అనుకోండి, ఇవన్నీ కూడా కొంత పాత కాలనీస్ ఉండేది. వాళ్ళకు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 1997 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మున్సిపల్లో కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ రోజు కార్మికులందరూ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాను. అదేవిధంగా వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అంగన్వాడీ ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో కూడా వీళ్ళందరికీ ఉద్యోగాలు పెట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆనాడు ఈ ప్రాంతానికి మంచినీళ్ళు లేనటువంటి సందర్భంలో నేను కౌన్సిలర్ ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతానికి మంచినీళ్ళు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రైతాంగం కోసం రైతులకు అనేక ఇబ్బందులు జరుగుతున్న దృష్ట్యా ఆనాడు ఏదైతే మా గోదావరి రవి ఇంటి నుండి గోదావరి వరకు మిడిల్ రోడ్డు కూడా అది నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ మిగిలింది. దాన్ని కూడా పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ తీసుకెళ్ళి ఆ రోడ్డును కూడా గోదావరి వరకు పొడిగించే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు నాకు బొమ్మరథం పడుతున్నారు. అందుకే నేను వాళ్ళని ఓటు అడుగుతున్నాను.
ఇవాళ అదేవిధంగా తీసుకున్నట్టయితే మరి గత ఎన్నికల్లో మొన్న ఎవరైతే మరి మనం 2005 సంవత్సరంలో నేను 20 సంవత్సరం పోటీ చేసినప్పుడు మరి తిరుమల కాలనీలో ఉన్న వాసులందరూ కూడా అక్కడ ఒక గుడి నిర్మాణం కావాలని కోరారు. మరి ఇచ్చిన మాట తప్పకుండా దాన్ని ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఆ ప్రాంతంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ అది ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మరి తోళ్ళవాగు శ్రీశ్రీనగర్ ప్రాంతంలో కూడా అక్కడ వాళ్ళొక మరి పోచవ తల్లి గుడి కావాలని కోరారు. ఆ గుడి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నిటి కూడా నెరవేర్చాను. కాబట్టి నేను మరి ప్రజలు కూడా 6 నుండి 20 వరకు న్యాయంపడే ఉన్నారు. నిజంగా నాకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నాయంట ఉంటున్నారు. వాళ్ళ తండ్రులు నాతో పనిచేశారు, వాళ్ళ కొడుకులు నాతో పనిచేశారు. ఇలా వాళ్ళ కొడుకుల పిల్లలు కూడా నాతో తిరుగుతున్నారంటే నేను అంతకంటే నాకు అదృష్టం ఇంకోటి లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా అంటే వాళ్ళ కుటుంబం 3 తరం కూడా న్యాయంపడి తిరుగుతుంది. కాబట్టి నాది ఒక విశ్వాసం నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళందరూ న్యాయంపడి తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు రాబో రోజులలో పెద్దలు మరి కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో ఇంకా వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నా వాళ్ళకి మౌలిక వసతులు అనుకోండి, రోడ్స్ డ్రైనేజ్ అనుకోండి, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైతే మన కమిటీ హాల్ అనుకోండి, ఇవన్నీ కూడా మరి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మొన్నటికి మొన్న మిషన్ బెదిరాదర ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం ఇవాళ నల్ల కింద మీరు చేయి నీళ్ళు తాగాలనేది ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం ఉండను. ఆ సంకల్పాన్ని నా వార్డులో పాత 5వ వార్డులో ఇవాళ ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిని కాబట్టి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా ఏ ఇంటికి పోయినా కూడా ఇవాళ మంచి మాకు ట్యాప్ లేనటువంటి ఇల్లు లేనటువంటి వార్డు అంటే కేవలం నా వార్డే. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అందరూ కౌన్సిలర్స్ ఎన్నికైన తర్వాత మరి దాదాపు ప్రజలందరూ కూడా కౌన్సిలర్ ఇంటికి పోతారు. ఇవాళ నా వార్డులో 100% మందికి ఈనాడు కూడా కౌన్సిలర్ ఇల్లు తెలియకుండా కౌన్సిలర్ ఇల్లు తెలియనటువంటి ప్రజలు కూడా నా వార్డులో ఉన్నారు. ఎందుకంటే ప్రజలను ఎప్పుడు నా ఇంటికి రప్పించుకోలేదు. నేనే ప్రజల వద్దకు వెళ్ళాను, నేనే ప్రజల వద్ద పాలన కొనసాగించాను. కాబట్టి అందుకే ప్రజలను ఆదరిస్తూ ఉన్నారు. ఇలాంటి కౌన్సిలర్ మాకుంటే బాగుంటుంది, ఇలాంటి కార్పొరేటర్ బాగుంటుంది అనేటువంటి ప్రజలు ఆ విధంగా కోరుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ నా వెంట ఉంటూ నా అడుగులో అడిగేస్తున్నారు. అన్నా నీకు అండగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఇలా నాకు చేదురు వాదురు ఉంటూ అత్యధిక భారీ మేటతో గెలిపిస్తాను ఒక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క నా వాడపల్లి అక్క చెల్లెల అన్నదమ్ముల పెద్ద మనుషుల ఆశీర్వాదం ఉంది. కాబట్టి నేను ముందుకు కొనసాగుతాను. ఇదే వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ నా విధంగా ఇదే విధంగా ఉండాలి. నేను కూడా ఎప్పటికీ వాళ్ళకి ఇదే విధంగా రుణపడి ఉంటాను. వాళ్ళు ఏ అర్ధరాత్రి కానీ ఏ పగలు తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం నా బాధ్యత. మరి దానికి నాకు పెద్దలు ప్రేమసాగర్ సురేఖమ్మ గారి యొక్క అండదండలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇటు ప్రజల మన్నలు పొందుతా, అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రేమసాగర్ సురేఖమ్మ గారి మన్నలు పొంది రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారికి నా వార్డులో పెద్ద ఎత్తున ప్రజల ఆదరణ పొందే విధంగా ఎమ్మెల్యే గారికి అంటేనే 5వ వార్డులో అందరూ కూడా ఇలా 11వ డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా ప్రేమసాగర్ రావు మనుషులనే విధంగా తీర్చిదిద్దేందుకోసం నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నా. చివరిగా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? మా 11వ డివిజన్ ప్రజలకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మా పెద్ద మనుషులందరికీ ఒకటే తెలియజేస్తున్నా. ఏదైతే ఇక్కడ మన వార్డులో ఏ సౌకర్యాలు లేవని మీరు అనుకుంటున్నారో మౌలిక వసతులు కల్పించడంలో ముందు వరుసలో ఉంటాను. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల పెద్దలు ప్రేమసాగర్ సురేఖమ్మ నాయకత్వంలో మీకు అన్ని మౌలిక వసతులు కల్పించి రోడ్స్ డ్రైనేజీలు ఏ సమస్యల మీద దృష్టి తీసుకొచ్చారో ఎలక్షన్ల ముందు నేను తిరుగుతున్నప్పుడు చెప్పారో అవన్నిటి కూడా వాళ్ళ నాయకత్వం నెరవేర్చి మీ మన్నలు పొందుతాను. అందుకే మిమ్మల్ని మళ్ళీ కోరుతా ఉన్నా, తప్పనిసరిగా రేపు 11వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ పొద్దున్నే ఉదయాన్నే 7 గంటలకు వచ్చేసి చేతి గుర్తుపై ఓటేసి మరి భారీ మేడతో మీరు గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం నాకుంది. నేను కూడా మీకు విశ్వాసంగా మీ అన్నగా మీ తమ్మునిగా ఎప్పుడు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటానని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి గత 2 పర్యాయాలుగా మాత్రం నేను ఇక్కడ ప్రజలకు మధ్యలో ఉన్నాను. ప్రజల ఆదరణ పొందిన వ్యక్తిని, ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిని. నేను ఖచ్చితంగా ప్రజలకు మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తా. నన్ను ఈసారి ఈ కార్పొరేటర్గా గెలిపించినట్లయితే ఇంకా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సహకారంతో ఈ 11వ డివిజన్ మాత్రం ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేసి చూపెడతా అని చెప్పి మనతో పాటు 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధమాల హరికృష్ణ తెలిపారు.